సంపూర్ణ ఆయుర్వేద కార్యక్రమానికి స్వాగతం. నేను పావని. ఈ రోజు మన సంపూర్ణ ఆయుర్వేద కార్యక్రమంలో సద్ది అన్నం గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ సద్ది అన్నాన్ని ఒకప్పుడు కాయ కష్టం చేసేవాళ్ళు, అలాగే పొలాల్లో పనిచేసే వాళ్ళు మాత్రమే తినేటటువంటి ఒక బలవర్ధకమైనటువంటి ఆహారం. అది ఇప్పుడు వాళ్ళకే కాదు, నార్మల్ జనాలందరికీ కూడా అదొక హెల్దీ ఫుడ్ అయిపోయింది. అసలు ఎందుకు ఈ సద్దన్నాన్ని ఇక్కడ హెల్దీ ఫుడ్ అనుకుంటున్నారు? అలాగే ఇక్కడే కాకుండా విదేశాల్లో కూడా దీన్ని ఒక బలమైనటువంటి పుష్టికరమైన ఆహారంగా భావిస్తారు. అసలు ఏంటి ఈ సద్దన్నంలో ఉండేటటువంటి ఆరోగ్య రహస్యం? ఈ రోజు మన సంపూర్ణ ఆయుర్వేదంలో చూద్దాం. లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా అంటే ఏంటి? అది మన శరీరానికి ఎలాంటి మేలు చేస్తుంది? విటమిన్ B12 శాకాహారులకు దొరకడం కష్టం అంటారు. మరి సద్ది అన్నం ఎలా ఇస్తుంది ఇది? ఎండాకాలంలో రైతు వాడే ఎనర్జీ ఇదే అంటారు. నిజంగానే రోజంతా శక్తి ఇస్తుందా? అల్సర్లు, అసిడిటీ ఉన్న వారికి ఇది ఔషధం అంటారు. అదెలా పనిచేస్తుంది? ఇక మట్టి కుండలో చేస్తే ఎందుకు రుచి, ఆరోగ్యం రెండు రెట్టింపవుతాయి? ఇక విదేశాల్లో దీన్నే ఐస్ బిర్యానీ, ప్రోబయోటిక్ రైస్ అని ఎందుకు ఫేమస్ చేస్తున్నారు? మన ఇంట్లో చేసే సద్దన్నం 5 స్టార్ హోటల్స్ లో మెనూకి ఎలా చేరింది? ఇక మన పూర్వీకులు తిన్న ఈ ఆహారం ఇప్పుడు మళ్ళీ ట్రెండ్ అవడానికి అసలు కారణం ఏంటి? ఇక ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఊరగాయ ఈ కాంబినేషన్ ఎందుకు అమృతం అంటారు? అయితే సద్ది అన్నం అనేది కేవలం మిగిలిపోయిన అన్నం కాదు, ఇది మన పూర్వీకులు మనకు అందించిన ఒక అద్భుతమైనటువంటి సూపర్ ఫుడ్. దీని గురించి ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సద్ది అన్నం యొక్క ఆరోగ్య ప్రయోజనాలు చూసుకున్నట్లయితే, రాత్రి వండిన అన్నంలో నీళ్లు లేదా కొంచెం పాలు లేదా పెరుగు పోసి రాత్రంతా ఉంచడం వల్ల అందులో కిణ్వ ప్రక్రియ అంటే ఫెర్మినేషన్ జరుగుతుంది. దీనివల్ల కలిగే లాభాలు అన్ని ఇన్ని కావు. ఇందులో లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా అంటే మంచి బ్యాక్టీరియా అన్నమాట. ఇది వృద్ధి చెందుతుంది. దీనిలో ఇది మన పేగుల ఆరోగ్యాన్ని అంటే గట్ హెల్త్ ని పెంపొందిస్తుంది. ఈ గట్ హెల్త్ ని కాపాడి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. సాధారణ అన్నంతో పోలిస్తే సద్ది అన్నంలో విటమిన్ B6, B12 అనేక రెట్లు పెరుగుతాయి. శాకాహారులకు B12 లభించడం కష్టం, కానీ సద్ది అన్నం ద్వారా ఇది సులభంగా దొరుకుతుంది. ఇది శరీరం లోపల వేడిని తగ్గిస్తుంది. అందుకే ఎండాకాలంలో దీనిని ఎక్కువగా తింటారు. ఇక కడుపులో మంట, అల్సర్లు, అసిడిటీ వంటి సమస్యలతో బాధపడే వారికి ఇది గొప్ప ఔషధం కూడా. ఇక ఇందులో కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం వంటి ఖనిజాలు పులియబెట్టడం వల్ల సులభంగా శరీరానికి అందుతాయి. ఇక ఉదయాన్నే దీన్ని తినడం వల్ల రోజంతా అలసట లేకుండా యాక్టివ్ గా ఉంటారు. కెఫిన్ మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. కెఫిన్ అంటే మనందరికీ తెలిసిందే, కాఫీ, టీ. ఇక మన దేశంలో ఇది ఇప్పట్లో తింటున్నారా అంటే ప్రస్తుతం తింటున్నారనే చెప్పాలి. ప్రస్తుతం దీని వాడకం మళ్ళీ పెరుగుతోంది. గతంలో రైతులు, కష్టజీవులు ఉదయాన్నే సద్ది అన్నం తిని పొలం పనులకు వెళ్లేవారు. ఇది వారికి మధ్యాహ్నం వరకు ఆకలి వేయకుండా శక్తినిచ్చేది. ఆధునిక జీవన శైలి, ఫ్రిడ్జ్ల వాడకం, సద్దన్నం పేదల తిండి అనే అపోహ వల్ల కొన్నాళ్లు దీన్ని వాడకం తగ్గింది. ప్రస్తుతం ఇప్పుడు చాలా మంది పోషకాహార నిపుణులు, అలాగే సెలబ్రిటీలు దీని గొప్పతనాన్ని వివరిస్తుండటంతో చదువుకున్న వారు కూడా దీనిని తినడం మొదలు పెట్టారు. ఒడిశాలో పఖాలా బాత్ అంటారు. అయితే ఇదే పేరుతో తమిళనాడులో కూడా పలయపాదం అనే పేరుతో ఇది చాలా ఫేమస్ అయింది. 5 స్టార్ హోటల్స్ మెనూలో కూడా ఇది ఇప్పుడు మనకి కనిపిస్తుంది. ఇక విదేశాల్లో దీన్ని ఎటువంటి పేర్లతో పిలుస్తారో ఒక్కసారి చూసుకున్నట్లయితే, విదేశాలలో సరిగ్గా మన సద్ది అన్నం లాంటి వంటకం లేకపోయినా దీనికి దగ్గరగా ఉండే పేర్లు మరియు వర్గాలు ఉన్నాయి. ఫర్మినేటెడ్ రైస్ ఇది దీనికి సరైనటువంటి ఇంగ్లీష్ పదం. ఇది ప్రోబయోటిక్ రైస్. ఇందులో మంచి బ్యాక్టీరియా ఉండటం వల్ల ఆరోగ్య స్పృహ ఉన్న పాశ్చాత్య దేశాల వారు దీనిని ఈ పేరుతో పిలుస్తారు. ఐస్ బిర్యానీ ఇది ఒక ఆధునిక సరదా పేరు అనుకోవచ్చు. సోషల్ మీడియాలో సౌత్ ఇండియన్ సద్ది అన్నాన్ని ఈ పేరుతో పిలవడం ట్రెండ్ అయింది. కాంగ్జీ చైనా, జపాన్ వంటి మట్టి కుండలో సద్ది అన్నం చేసుకోవడం వల్ల దాని రుచి, ఆరోగ్యం రెండు రెట్టింపవుతాయి. మట్టి కుండ సహజంగా చల్లదనాన్ని ఇస్తుంది మరియు బ్యాక్టీరియా వృద్ధికి అనుకూలమైనటువంటి వాతావరణాన్ని కల్పిస్తుంది. ఇక దానిని తయారు చేసుకునే సరైన పద్ధతి ఒక్కసారి చూసుకుందాం. దీనికి వండిన అన్నం ఉండాలి. పాలిష్ బియ్యం లేదా
దంపుడు బియ్యం అయితే ఇంకా మరీ మంచిదిగా చెప్పుకోవచ్చు. నీళ్లు, కొంచెం పెరుగు లేదా మజ్జిగ కావాలి. ఒక చిన్న మట్టి కుండ కూడా కావాలి. దీనికి రుచికి సరిపడా ఉప్పు కూడా ఉండాలి. ఇది ముందు రోజు రాత్రి వండుకున్నటువంటి అన్నాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. వేడి అన్నంలో నీళ్లు పోస్తే అది పాడైపోయే అవకాశం ఉంది కాబట్టి ఫెర్మినేషన్ అనేది అంటే కిణ్వ ప్రక్రియ అనేది సరిగ్గా జరగదు. చల్లారిన అన్నాన్ని శుభ్రంగా కడిగిన మట్టి కుండలోకి మార్చుకోండి. అన్నం మునిగేంత వరకు నీళ్లు పోయాలి. అన్నం కంటే 1 అంగుళం నీరు పైకి ఉండేలా చూసుకోండి. ఆ నీళ్ళల్లో 1 స్పూన్ పెరుగు లేదా కొంచెం మజ్జిగ వేసి బాగా కలపండి. ఇది పులియబెట్టే ప్రక్రియను వేగవంతం చేసి మంచి బ్యాక్టీరియాను ఉత్పత్తి చేస్తుంది. కొంతమంది అయితే కాచి చల్లార్చిన పాలు కూడా పోస్తారు. అది కూడా మంచి పద్ధతే. కుండపై మూత పెట్టి గాలి తగిలే చోట రాత్రంతా అంటే సుమారు 8 నుంచి 10 గంటలు అలాగే ఉంచేయండి. ఫ్రిడ్జ్ లో అయితే అస్సలు పెట్టకూడదు. ఉదయం లేవగానే మూత తీసి చూస్తే మంచి సువాసన వస్తుంది. ఇప్పుడు అందులో రుచికి సరిపడా కల్లుప్పు వేసి అన్నాన్ని చేత్తో బాగా పిసికి జావలాగా చేసుకోవాలి. అయితే తినేటప్పుడు అదనపు రుచి కోసం సద్ది అన్నం ఒట్టిగా తినడం కంటే వీటిని కలుపుకుంటే అమృతంలా ఉంటుంది. వీటిలో ఉల్లిపాయ, చిన్న చిన్న ఉల్లిపాయ ముక్కలు కోసి లేదా చిన్నుల్లిపాయను నేరుగా నంజుకొని తినడం వల్ల శరీరానికి మరింత చలవ చేస్తుంది. ఇక కారంగా కావాలనుకుంటే పచ్చిమిర్చిని కొరుక్కొని కూడా తినవచ్చు. ఇక మామిడికాయ ముక్కలు, ఊరగాయ అనేటువంటిది ఇదొక అద్భుతమైనటువంటి శ్రద్ధాన్నానికి కాంబినేషన్ గా చెప్పుకోవచ్చు. మట్టి గుండ లేకపోతే స్టీల్ గిన్నెలో కూడా చేసుకోవచ్చు. కానీ ప్లాస్టిక్ డబ్బాలను మాత్రం వాడకండి. ప్లాస్టిక్ వల్ల కిణ్వ ప్రక్రియతో రసాయన చర్యలు జరిగే ప్రమాదం ఉంది. ఇక దేశాలలో బియ్యాన్ని నీళ్లతో ఉడికించి జావలాగా చేస్తారు. ఇది పులియబెట్టకపోయినా మన గంజి అన్నానికి దగ్గరగా ఉంటుంది. ఇక అమెరికా, ఐరోపా దేశాల్లో ప్రస్తుతం గట్ హెల్త్ అంటే జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగింది కాబట్టి దాంతో వారు మన సద్ది అన్నం కాన్సెప్ట్ ను అంటే ఫెర్మినేటెడ్ ఫుడ్స్ ని కేటగిరీ కింద చాలా గొప్పగా చూస్తున్నారు. చూసారు కదా, ఈ రోజు మన సంపూర్ణ ఆయుర్వేదంలో సద్ది అన్నంలో ఉండేటటువంటి అనేక ఆరోగ్య ప్రయోజనాల గురించి మరిన్ని ఆరోగ్య విశేషాల సమాహారంతో మళ్ళీ మన సంపూర్ణ ఆయుర్వేద కార్యక్రమంలో కలుద్దాం.